నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా ఐసీడీఎస్ విద్యాశాఖ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. బాలల పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించే వారిపై పోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు చేపడతామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. అక్రమంగా తొలగించిన వివోఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద హైవే కార్మికుల ఆందోళన. అచ్చంపేట నుండి యాంకరేజ్ పోర్ట్ వరకు జరుగుతున్న హైవే రోడ్డు పనుల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, అక్రమంగా తొలగించిన వివోఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షురాలు బేబీ రాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో 28,000 మంది వివోఏలు పొదుపు సంఘాల మహిళలకు దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వివోఏలను తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్ని డివిజన్ల నుండి వివోఏలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు అంటే డ్వాక్రా యానిమేటర్లు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, అక్రమంగా తొలగింపులు. కొత్త గవర్నమెంట్ వస్తుంది, కొత్త గవర్నమెంట్ వస్తే మా బ్రతుకులేమో మారుతాయి. గత గవర్నమెంట్ వేధింపులకు గురిచేసింది, కొంతమందిని తీసేసింది. కానీ ఈ గవర్నమెంట్ అయినా ఉద్యోగ భద్రత కల్పిస్తుందేమో అని చెప్పి ఆశించారు. కానీ ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 200 మంది వరకు తీశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని బలవంతంగా మెడబట్టి బయటికి గంటేశారు. ఇది చాలా అన్యాయం, దీన్ని చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేటికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏంటనంటే, ఇప్పుడు వరకు మీరు తిన్నారు, ఇప్పుడు మేము తింటామంటున్నారు. మరి ఏం తినేసారో, వీళ్ళు ఏం తింటారో అదేమన్నా మాకు చెప్తే ఎమ్మెల్యేలు మేము ఆ రకంగా నడుచుకుంటాం. కానీ ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా తొలగించిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే, చిక్కల రామచంద్రరావు గారి ఏరియా, జ్యోతుల నెహ్రూ గారి ఏరియా, అలాగే సత్యప్రభ గారి ఏరియా, యనమల దివ్య గారి ఏరియా. ఈ ఏరియాల్లోనే ఎక్కువ మందిని తొలగించారు. నేటికి వాళ్ళు వేసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఉద్యోగంలో వేసుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే వివోఏలకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి జీతాలు గవర్నమెంటే నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయాలి. 10,000 రూపాయలు వేతనం అని ఇప్పుడు ఇచ్చేది 8,000. 8,000 కూడా 6 నెలలు, 8 నెలలు, 9 నెలలకి ఇస్తున్నారు. పైగా ఒక మంత్రి గారు చెప్తున్నాడు, మన సర్ప్ మంత్రి, ఆయన ఏం చెప్తున్నాడంటే 3 ఏళ్ళకి ఒకసారి యానిమేటర్లు తొలగించేయాలి. ఆ సర్క్యులర్ ఉంది, కాలపరిమితి సర్క్యులర్, ఆ సర్క్యులర్ ప్రకారమే మేము తీసేస్తామని చెప్తున్నాడు. చాలా దుర్మార్గం ఇది. 3 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలు తీసేస్తే ఊరుకుంటారా? ఎంపీలు తీసేస్తే ఊరుకుంటారా? ఈ మంత్రులు 3 ఏళ్ళకి ఒకసారి వెళ్ళిపోవచ్చు కదా. వీళ్ళెందుకు 5 ఏళ్ళు ఇక్కడ తెస్టేసి కూర్చుని దేశ సంపదను దోచుకు తినడానికి? కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, 3 ఏళ్ల కాల పరిమితి తక్షణం తీసేయండి, ఉద్యోగ భద్రత కల్పించండి. అలాగే వీళ్ళతోటి వ్యాపారాలు చేస్తున్నారు. కూరగాయలు కొనిపించడం, కోళ్ళు అమ్మించడం, కుక్కలు అమ్మించడం, అలాగే మసాలాలు అమ్మించడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. మహిళా మార్ట్లు అని చెప్పేసి వీళ్ళు ఎత్తి మీద రుద్దుతున్నారు. దాంతో కూడా ఎవరో కొనక
ఇప్పుడు బోల్డని మార్ట్లు వచ్చేసాయి, డీమార్ట్, స్పెన్సర్స్, రకరకాలు ఎన్నో వచ్చేసి ఎక్కడ పడితే అక్కడే వ్యాపారం జరుగుతున్నప్పుడు డ్వాక్రా యానిమేటర్లో గత్యంతరం లేక వివోఏలు వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వీళ్ళే కొనేసుకుంటున్నారు. ఆ కొనుక్కుని వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అప్పులు పాలైపోతున్నారు. ఈ అప్పులన్నీ ఎలా తీసుకుంటారు? పైగా జీతాలు రాక అప్పులు పాలై వేళ్ళుంటే మీరు దొంగలు అని చెప్పేసి ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి. ఆ రకంగా ప్రచారం చేస్తామన్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ కాలపరిమితి సర్కులర్ని రద్దు చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి. ఇది ఈ రోజున మేము చేస్తున్నటువంటి డిమాండ్. జి బేబీ రాణి, ఏపీ వివోఏల ఉద్యోగుల జిల్లా గౌరవాధ్యక్షురాలు.